ఎన్నో అందమైన కథలు, అందులో మనసుకు హత్తుకునేవి కొన్ని. వంశీగారికి కొన్ని నచ్చిన కథలను ఎంపిక చేసుకుని ఒక పుస్తక రూపంలో పాఠకుల ముందుకి తీసుకొచ్చారు. అదే వంశీకి నచ్చిన కథలు. ఆ పుస్తకంలో నుంచి కె వరలక్ష్మి గారు రాసిన మంత్రసాని అనే కథను ఇప్పుడు మనం విందాం. తెల్లగా తెల్లారిపోయింది. ఉలిక్కిపడి లేచి కూర్చుంది లోవ. పిల్లలు నలుగురు ఒకళ్ల మీద ఒకళ్ళు పడి నిద్రవుతున్నారు. ఆ చుట్టు గుడిసెలో అందరూ కాళ్లు చాపుకుని విశాలంగా పడుకోవడానికి జాగా లేదు. లెగండి లెగండి అని పిల్లల్ని ఒక్కో చరుపు చరిచి విడిపోయిన జుట్టుని ముడేసుకుంటూ వాకిట్లోకొచ్చింది. లోవని చూడగానే దడిలోపలి పందులు రెండు గీపెట్టడం మొదలెట్టాయి. తడికలాగి వాటిని వదిలేసొచ్చింది. చూరు కింద కుక్కి మంచంలో మునగ తీసుకుని పడుకున్న సుక్కమ్మ సనగడం మొదలెట్టింది. అంతే, ఆటి మట్టుకయ్యి పియ్యో పేడో తిని బతకాల్సిందే గాని 4 ఇళ్లకి తిరిగి 4 లొట్లు గంజెట్టుకొచ్చి ఆటి కడుపున సల్లబరుద్దామన్న ధ్యాసే లేదు. అప్పుడే లేచి బయటకొచ్చిన ఆడపిల్లలిద్దరికీ రాత్రి కడిగి బోర్లించిన సీవెండి బిందెల్ని నెత్తిన పెట్టి నీళ్లు తెమ్మని పురమాయించి వాకిట్లో కళ్ళాబి చల్లటానికి పేడ కోసం బయలుదేరిన లోవ వెనక్కి తిరిగి ముసల్దాని వంక కురకొరా చూసింది. నీకు నీ పందులకి తాగించటానికి కడవల్లో పోసి దాసుంచారు గెంజి. మనుషులకి టికానా లేక సత్తంటే పందులకి గెంజి తెమ్మంటది రంప. రంపనే, నేను రంపనే. అది అలాగుండనియ్యి. ఈ తలకమాసిన పేటలో లేకపోతే ఒక్కడుగు ఆ పెద్దళ్లకేసి ఎల్లకూడదా? రేత్రి తాగిన గెంజి మెతుకులు కడుపులో ఇంకా కూకుంటాయా? అయ్యో ముసల్ది మంచంలో కదల్లేకుండా ఉంది. దాన్ని యదానెంత సల్దిగెంజి పోద్దారని గమనం ఉందా నీకు? మొదలెట్టిందమ్మా సాధింపు. నోరడిపోను అన్నీ ఉడిగిపోయి నోరొకటి ఉండిపోయిందేంటే నీకు రాకాసి మొఖందానా? నీ పెద్దళ్ల మొగుళ్ళెవ్వరూ అన్నాలు ఊర్చుకొని తినడం లేదు. అందరూ కుక్కర్లలో ఎగరబెట్టుకొని తింటున్నారు. తల్లి తల్లి లోవమ్మా అని కాళ్లబేరానికొచ్చింది సుక్కమ్మ. ఆ ఈది శివర ఆదెమ్మ ఇడ్డని లేత్తంది గదే. 2 ఇడ్డెన్లైనా తెప్పించి పెట్టే, పేణం కొట్టుకులాడిపోతుంది. అది విని చిన్న కుర్రాడు చిందులు మొదలెట్టాడు. నాకు ఇడ్డెన్లే అంటూ. నోర్లు ముయ్యండహే యదవ సంతాని యదవ సంత. బొడ్లో రూపాయలు మూలుగుతున్నాయి మందకి ఇడ్డెన్లు తిని పెంచటానికి. కుర్రాన్ని ఇదిలించుకుని పేడ కోసం రోడ్డెక్కింది లోవ. సుక్కమ్మ 2 చేతులు జోడించి ఏడుపు రాగం మొదలెట్టింది. అమ్మా లోవ, తలుపులమ్మ తల్లో, బిడ్డల్లేని బతుకైపోనాది తలుపులమ్మ తల్లో. ఎరుకల ఎంకడు ఎంత పేరైనోడే తలుపులమ్మ తల్లో. సంతానం లేదంటే నగుబాటైపోతాదని తలుపులమ్మ తల్లో. నీ కాడికొచ్చి మొక్కుకున్నామే తలుపులమ్మ తల్లో. రంపాలు రాకాసిని నా కడుపునేసావే తలుపులమ్మ తల్లో. మేము నీకేం తక్కువ చేశామే తలుపులమ్మ తల్లో. ముసల్దాని రాగానికి ఖాళీ డబ్బా ఒకటిచ్చుకుని గెరటతో దరువేయటం మొదలెట్టాడు పెద్ద కుర్రోడు సీనయ్య. ఆ దరువుకి తగ్గట్టు గెంతులేస్తున్నాడు చిన్నోడు కిట్టయ్య. ఎక్కడా పేడ దొరక్క జనజనలాడుతూ వచ్చిన లోవ ఇద్దరినీ చెరోబాదు బాదింది. అది చూసి ముసల్ది టక్కున రాగం ఆపేసింది. అటు తిరిగి పడుకుని ఆకలిని మర్చిపోవడానికి పాత రోజుల్ని నెమరేసుకోవడం మొదలెట్టింది. ఆ రోజుల్లో పురుళ్ళు పోయడానికి ఊళ్ళల్లో ఎరుకల సానుల్లే పిలిసేవాళ్ళు. గూడెంలో ఇంకా 2-3 సుక్కమ్మ సెయ్యి సలవాని అందరూ తననే పిలుచుకెళ్లేవాళ్ళు. సుక్కమ్మ సెయ్యి పడితే సునాయాసంగా బిడ్డ బయటపడతాదని గొప్ప పేరు. సెయ్యి కడుక్కున్న సబ్బు బిళ్ళ, సీసాడు కొబ్బరి నూనె తననే పట్టుకుపోమ్మనేవాళ్ళు. ఎంకడది తనది గుప్పెట్లో లొంగనంత ఉంగరాల జుట్టు. ఎంత కొబ్బరి నూనె తెచ్చినా ఏ మూలకే సరిపోయేది కాదు. బిడ్డ పుట్టడంతో బాధ్యత తీరిపోయిందని ఊరుకునేది కాత్తను. రోజూ ఎళ్ళి బాలింతకి కాయం మసాలాలు కాటుకలా నూరిచ్చి ఒళ్ళంతా పసుపు కలిపిన నువ్వుల నూనె పట్టించి సీమలు దోమలు సేరకుండా పురిటి మంచం చుట్టూ ఎండబెట్టిన యాపాకుల గుండెజల్లి సంటిబిడ్డకి నీళ్లోసి సాంబ్రాణి పోగేసి వచ్చేది. బిడ్డ రోజురోజుకి నిగారింపు తేలి జాంపండులా మెరిసిపోతుంటే ఆళ్లకి తనకి కూడా ఆనందంగా ఉండేది.
పురిటినీళ్ళ నాడు 5 కుంచాల బియ్యం, ఉప్పు, పప్పు, కుంకుడుకాయలతో సమస్తం మూటలు గట్టి ఇచ్చేవాళ్లు కామందులు. కొత్త కోక, రైక, గుప్పెడు రూపాయలతో ఇనామీ ఇచ్చేవాళ్లు. బిడ్డకి ఏడాది పాటు నీళ్లొత్తే 4 బస్తాల వడ్లు ఇంటికి అంటించేవాళ్లు. తోగలేనమ్మా తూగినంతే పెట్టేది. ఏనాడు అంత కావాలి ఇంత కావాలి అని తను ఎవ్వరినీ బాధించి ఎరగదు. తరతరాల నుంచి ఎరుకల సానుల కులవృత్తి మంత్రసాని వృత్తే. ఏ ఇంటికెళ్ళినా ఎంత ఆదరం, ఎంత మర్యాద చూపించేవాళ్ళు. ఒక పండగొచ్చినా, పబ్బం వచ్చినా కబురంపి వండుకున్న పిండి వంటలన్నీ గంపలో పోసి పంపించేవాళ్ళు. ఆనాటి అరిసెల్ని, బూరెల్ని తలుచుకుంటే నోట్లో జిల్లుమని నీళ్లోరుతాయి. ఎంకడో రూపాయికి ముడేసే రకం. 4 రూపాయలు కూడగానే ఒక పంది పిల్లను కొనిపడేసేవాడు. పందిని పెంచితే పాతప్పులు కొత్తప్పులు తీరిపోతాయనే సామెత ఇయ్యాల్దా ఏమన్నానా? 4 సెంట్లు నేల కొని దడిగట్టాడు. దొడ్డిని దొడ్డెడు పందులు పెంచాడు. అమ్మీ కాడికి అమ్ముతుంటే కొత్తవి పుట్టుకొచ్చేయి. మామా ఇల్లు కట్టుకుందారా అని అడిగింది తనొకసారి. ఇది ఇల్లు కాదేటి అన్నాడు. ఏటిది ఇల్లా? ఈ కంపల గుడిసి. ఓసి పిచ్చిదానా, మన కులమేటి లోకమేటి? కులం మరిసి పరుగులెట్టకూడదు. ఎరికిలోళ్ల గూడెవంటే గుడిసెలే ఉండాలా. మనం పెంచి పందులకి పెంకుటిళ్లు కడితే నలుగురు ముగ్గు మీద ఏలేసుకుంటారు. అశుద్ధంలో తిరిగే పందులొచ్చి లోగిట్లో ఎలా మసులుతాయి? ఒక వానొచ్చినా, వరదొచ్చినా, ఎండ కాసినా మంది సుట్టుగుడిసే కాబట్టి సూరు కింద సేరి తొంగుంటాయి. అన్నిటికన్నా ముఖ్యమైన మాట ఒకటి చెప్తానినుకో. మహారాజుల్లాగా మనం అందలం ఎక్కాలని ఎప్పుడు కోరుకోకూడదు. నలుగురితో నారాయణ, కులంతో గోవింద. ఎరుకలెంకడు లోగిలి కట్టాడు. ఆడికి కళ్ళు నెత్తి మీదకొచ్చాయని పెద్దోరెవ్వరూ అనుకోకూడదు, తెలిసిందా? 6 నెలల్లో అణిగి మణిగి ఇలాగ సల్లగా బతుకులు వెళ్ళిపోవాలని కోరుకోవాలా అని పెద్ద హరికథ చెప్పుకొచ్చాడు. లేక పుట్టిన లోవ తర్వాత ఇక మరి లేరు. ఈ గంపల గంగిని నెత్తినెట్టుకుని ఊరేగేవాళ్ళు. అడిగింది లేదనకుండా జరిపేవారు. ఎండికంటి, నాను, మొలతాడు, సిగ్గుబెళ్ళ, అది ఇదనేంటి కూతురు ఒళ్ళంతా ఎండు నగలతో నింపేసి ఎతుకు తిరిగేవాడు ఎంగడు. ఇది చిన్నప్పుడు గొప్ప తిండిపోతు. పెద్ద గిన్నెడు కూడు, లోటాడు పందిబోర పులుసు ఒక్కతే కూర్చొని తినేసేది. 10 ఏళ్ళొచ్చేతలికి ఆయుర్కుడులాగా ఒళ్ళుగా కనపడేది. 12 ఏళ్లు రాకుండా లగ్గం చేయకపోతే కులపోళ్లు నలుగురు నవ్వుతారని తూర్పు దేశాలకెళ్లి ఇల్లరికం ఉంటాడని ఒప్పుకున్న అప్పన్నని అట్టుకొచ్చి పిల్లనిచ్చి లగ్గం జరిపించాడు ఎంకడు. లోవ లగ్గపు సంబరాలు ఇప్పటికీ ఇంకా ఊరి ఎలికరోళ్ళెవ్వరూ మరిసిపోరు. గ్యాస్ లైట్లు, బుట్టబొమ్మలు, బుట్టగుర్రాలు, మైకుపాటలు ఒకటేటి 5 రోజులు 20 పందులను కోసి బోయినాలెట్టాడు. తాగినంత సారా పోయించాడు. గొడ్డొచ్చిన యాళ, బిడ్డొచ్చిన యాళ అంటారు గాని అల్లుడొచ్చిన యాళ అనలేదెవ్వరు. కాని ఈ కొంపకి అల్లుడొచ్చిన యాళ కలిసి రాలేదు. లోవ లగ్గమైన ఏడాది తిరక్కండా ఊళ్ళోకి కొత్తగా డాక్టరమ్మ, డాక్టరయ్య వచ్చి హాస్పిటల్ ఎట్టారు. ఆ ఆసుపత్రిలో 2 నర్సులు, 2 కాంపౌండర్లు ఉండేవాళ్ళు. ఆళ్ళు ఇంటింటికి తిరిగి ఆళ్ల డాక్టరమ్మ కానుపులు కష్టం తెలియకుండా చేసేత్తదని, సూది మందెత్తే నెప్పుల బాధ తెలియకుండా ఇట్టే ప్రసవం అయిపోతాదని, ఎరుకల సానులు చేసే పురుళ్ళు ప్రాణానికి ప్రమాదమని బోధించటం మొదలెట్టారు. మొదట్లో ఎవ్వరూ వినిపించుకోలేదు గాని ఇనగా మేక కుక్క అవుతుంది గదా. పోను జనానికి ఆసుపత్రి పిచ్చి బాగా తలకెక్కేసింది. అవసరమైతే డాక్టరమ్మ పొట్టకోసి బిడ్డను తీస్తా ఉందని ఇని ఏంటి చిత్రమని అబ్బురు పడిపోయింది తను. అదేటో చూడాలని వెళ్తే అస్సలు లోపలికే రానివ్వలేదు. అలాగా మంత్రసానుల నోట్లో కరక్కాయ పడింది. కొన్నాళ్లు బిడ్డలకి నీళ్ళొయ్యమని పిలిపించేవారు. ఆసుపత్రిలో కట్టిన ఏలకి ఏలు గుర్తొచ్చి కావోలు ఎరుకల సానులకి ఒక పాత కోకతో సరిపెట్టడం మొదలెట్టారు. అలాగ వచ్చే బెత్తానికి గండడిపోయింది.
మంత్రసానుల బతుకుల్లో నీళ్లొలికిపోయాయి. లోవ మొదటి బిడ్డను కన్న వారం రోజులకి ఎంకడు పంది కరిసి చచ్చిపోయాడు. ఏ ధ్యాసలో ఉన్నాడో ఎన్నో ఏళ్లుగా పందుల్ని మేపుతున్న ఎంకడు ఆటి ఆనుపానుల్ని తెలిసినోడు అప్పుడే ఈయన పంది పొట్ట కింద ఒక కోన నలిగిపోతుందని దాన్ని బయటికి తీద్దారని సరాసరి పందికాడికి వెళ్ళిపోయాడు. ఈనిన పంది కూనల్ని ముట్టుకుంటే చీల్చి చెండాడేస్తదని తెలిసాడికి. అందరికీ జాగ్రత్తలు చెప్పేవాడు ఆ రోజులాగా సావు తోసుకొచ్చినట్టుంది. పంది పేట్రేగిపోయి తొనల కింద ఎంకడి కండల్ని ఓడబెరికేసింది. రక్తాలు కారుకుంటూ వాకిట్లోకొచ్చి పడిపోయినోడ్ని మంచం సవారీ కట్టి జిల్లా ఆసుపత్రికి మోసుకెళ్లారు. 4 రోజులు బాధపడి ప్రాణం వదిలేశాడు. కోరి తెచ్చుకున్న అల్లుడు అనువైనోడు కాకపోయాడు. 10 రూకలు కనబడితే చాలు తాగేసి జల్సా చేసేసే రకం. క్రమంగా దొడ్లోని పందులన్నీ ఆడి జల్సాలకి తరిగిపోయాయి. ఆనక చేతిలో డబ్బులు ఆడక పెంకు మిల్లులో మట్టి పనికి కుదిరాడు. వెళ్ళిన రోజు వెళ్ళేవాడు, లేకపోతే లేదు. వారం నాడు వచ్చిన బట్వాడా డబ్బులు తీసుకొని తాగుడు ఖర్చు పెట్టుకునేవాడు. అయ్యో, వెనకాల పెళ్ళాం ఉంది, 4 బిడ్డలున్నారన్న ధ్యాసే లేదాడికి. కుల పెద్దల చేత కాస్త గడ్డిట్టెత్తేనైనా దారిలో కొత్తాడేమోనని పంచాయతీ పెట్టిస్తే ఏమన్నాడు? ఇల్లరికం కూకొని తిన్నమే అని అట్టుకొచ్చి నా బతుకు అద్దానం చేసేశాడు ఆ ముసలోడు. నాకేటి ఈ బాదరబంది, ఉండమంతే ఉంటాను, నేదంతే మా ఊరికి పారెళ్ళిపోతాను అని డంకా బజాయించి చెప్పేశాడు. ఇంక చేసేదేమి లేక లోవ పురుళ్ళు పోసే మెలకువలన్నీ నేర్చుకుంది. ఏమి లాభం? మంత్రసాని పనికి ఎరుకల సానుల్ని ఎవళ్ళు పిలవడం మానేశారు గందా. నెల జీతాల మీద నర్సులే ఇంటికొచ్చి పిల్లలకి తానాలు కూడా చేయించేస్తున్నారు. ఏటో కాలం మారిపోయింది. పసిబిడ్డలకి ఒళ్ళంతా నూనె నెయ్యో పట్టించి నలుగుపిండితో నలిచి తానాలు చేయించి రోజులు ఎళ్లమారిపోయాయి. నరసమ్మల తెల్లబట్టల మోజులో పడి ఎరుకల సానులకి శుభ్రం తెలవదంటున్నారు. ఆళ్లకున్న చదువు ఈళ్లకి లేదని ఫిర్యాదు. కానుపులు చెయ్యడానికి చదువులెందుకు నాకు అంతుపట్టడదు అనుకుంది సుక్కమ్మ. రక్తంలో కస్మంలో సేతులెట్టి చేసే ఆ పనిలో చదువుకున్నోళ్ళకి ఆనందమేంటో అని కూడా అనుకునేది. కాని బిడ్డ అడ్డం తిరిగినప్పుడు కనలేక చచ్చిపోయే తల్లులందరూ డాక్టర్ల మూలాన బతుకుతున్నారని తెలుసుకున్నాక ఆళ్లకి చేతులెత్తి దండమెట్టాలా అనేది. మా అమ్మ నూకల జావ తాగుతావేటే అని గిన్నెతో పట్టుకొచ్చింది పక్కింటి మాలచ్చి. చెయ్యందించి లేపి కూర్చోబెట్టి ఒళ్ళో గిన్నె పెట్టి తాగు అని వెళ్ళిపోయింది. మా అమ్మ నాకో అని దగ్గర చేరిపోయారు సీనయ్య, కిట్టయ్య. కోటా బియ్యపు నూకల జావ కాబోలు చవి చచ్చిపోయి మందు వాసన కొడతా ఉంది. 3 వేళ్లతో ఒక ముద్ద తీసి నోటికి రాసుకుని గిన్నెని పిల్లలకిచ్చేసింది సుక్కమ్మ. కలిసిరాని కాలం మళ్లీ కళ్ల ముందుకొచ్చింది. క్రమంగా ఊరు పెరిగింది, హాస్పిటళ్లు పెరిగాయి. ఇది పని కాదని హాస్పిటల్కెళ్ళి పని ఇప్పించమని అడిగేవారు తల్లి కూతురు. అక్కడ కాన్పుల దగ్గర డాక్టరమ్మలకి సాయంగా నర్సులున్నారు, పొమ్మన్నారు. కస్మెలం కడగడానికి కూడా ఎరికసాన్లు పనికి రాకపోయారు. ఈ పనికి తోటీలున్నారంట. ఇటు పండక్కో పబ్బానికో ఇళ్లకెళ్తే ఓ గారి ముక్కో ఓ గరిటెడు పరవాణమో ఇదిలించి పొమ్మనేవారు. 2 చేతులతో 2 పెద్ద పందుల్ని ఎత్తిపడేసే సుక్కమ్మ కమ్ముకొచ్చిన కాని కాలాన్ని జీర్ణించుకోలేక మనోవ్యాధితో క్రమంగా కృశించిపోసాగింది. లోవ కడుపున 4 పుట్టినందుకు మొదట సంతోషించినా, దేవుడా దాన్నెత్తినా ఇంత బొలు పెట్టావెందుకురా అని ఏడుస్తుంది ఇప్పుడు. మనవల ఆకలి చూడలేక బుట్ట సంకనేసుకుని యాయవారానికి బయలుదేరింది. ఇంటికో గుప్పెడు గింజలేసిన పిల్లల పొట్టలు ఎళ్లమారిపోయేవి. సుక్కమ్మ మంచం ఎక్కాక యాయవారం బుట్ట లోవ చేతికొచ్చింది. అత్తరాబతంగా పెరిగిన లోవ అడుక్కోడానికి బయలుదేరిన రోజు కుళ్ళి ఏడ్చింది సుక్కమ్మ. లోవ మధ్యాహ్నం దాకా తిరిగినా సోలెడు గింజలైనా పడేవి కావు బుట్టలో. దొన్నపోతుల్లాగున్నవాళ్లు అడుక్కోవడమే, పనో పాటో చేసుకోరు
అనే సాధింపులు విని విని ఇంక వెళ్ళడం మానేసింది లోవ. కూలికో నాలికో వెళ్ళటం అలవాటు చేసుకుంది. దొరికినాడు తినడం, దొరకన్నాడు కడుపులో కాళ్ళెట్టుకొని పడుకోవడం చేసింది కొన్నాళ్ళు. రాత బాగుండి 4 ఏళ్లలో పాచిపని దొరికింది. ఎవరాగినా సుక్కమ్మ ఆకలికి ఆగలేకపోతుంది. తెల్లారి లేచిన కాడ్నుంచి ఆకలో ఆకలో అని ఒకటే గోల. దొడ్డెడు పందుల్ని అమ్మేశాడు అల్లుడు. పందుల్లేని దొడ్డెందుకని దాన్ని అమ్మేశాడు. పందుల్లేని ఎరుకల బతుకు పరువులేని బతుకని నలుగురు నవ్విపోతారని 2 పందుల్ని మాత్రం ఉంచుతాడెప్పుడు. అవి పెట్టే పిల్లల్ని అమ్ముకొని జల్సాలు చేసుకుంటాడు. రోజులలాగా ఎళ్లమారిపోయినా బావుండును. పులి మీద పుట్రలాగా కాని కాలానికి ఇడ్డూరపు రోజులొచ్చాయి. వానల కాలంలో పిల్లా జల్లా జ్వరాలతో మంచాలెక్కితే దానికి కారణం పందులే అంటున్నారు. మురిక్కాలవ లెక్కువయ్యి దోమలు పెరిగిపోతే దానికి కారణం పందులేనంట. ఆరుబయలు అశుద్ధాన్ని శుభ్రం చేసే పందులే లేకపోతే ఊళ్ళన్నీ కంపు కొట్టుకుపోతాయని ఏలిన వారికి ఎరుకులేక ఏమో ఉన్నట్టుండి కనబడిన పందుల్ని కనబడినట్టు కాల్చిపారేయమని ఆర్డర్లేశారు. దొడ్లున్న వాళ్ళు చచ్చి చెడి ఆ 4 రోజులు మూసి పెడుతున్నారు. అయినా పందుల్ని ఆపడం ఎవరి తరం? దడుల్ని ఇరగొట్టుకుని లగెత్తుకుపోతాయి. పందుల్ని మేపుకునే వాళ్ళు ఎంతమందికి దొడ్లుంటాయి? బతకడానికి గ్రాసం లేక పల్టీలు కొడతా ఉంటే పందుల పెంపకం ఎవడి తరం? ఏదో అలాగ 4 పంది పిల్లల్ని కొనుక్కోవడం, ఊరి మీదికి వదిలేయడం. పంది బాగా బలిశాక అమ్ముకుంటే 4 డబ్బులు వస్తాయి. మనిషి అన్నాక ఒక కన్ను అవ్వచ్చు, కాలు అవ్వచ్చు. ఎప్పుడేం అవసరం వస్తుందో చెప్పలేం కదా. అలాంటి కష్ట సమయంలో ఆదుకునేదే పందుల పెంపకం. ఎరుకలోళ్ల కయ్యి దాచుకున్న సొమ్ముల్లాంటివి. వాటిని చంపి పారేస్తుంటే పందులు పెంచేవాళ్ళందరికీ జీవాలు ఉడిగిపోతున్నాయి. అందుకే అలాంటి సందర్భాల్లో దగ్గరలో ఉన్న చిట్టడవిలో పందుల్ని తోలేసి వస్తున్నారు. 4 రోజులు అందెమ్మట దుంపలు, రాలిపడిన కాయలు కొరికి బతికితే ఆ గండం గట్టెక్కాక ఇంటికి తోలుకు తెచ్చుకుంటారు. భూమి పుట్ర ఉన్న వాళ్ళందరూ ఆకాశం కేసి చూస్తా వానలు పడాలని కోరుకుంటుంటే పందులున్నవాళ్ళు మాత్రం వానలు పడొద్దని, ఒకవేళ పడ్డా జ్వరాలు రావద్దని 1000 దేవుళ్ళకి మొక్కుకుంటున్నారు. అదంతా ఎవడిష్టం? దేవుడు కురిపించే వానకి ఎవడు ఆపగలడు? వానలు పడ్డాయి, జ్వరాలు రాను వచ్చాయి. ముందుగా ఊళ్ళో మాంసం కొట్లు, చేపల దుకాణాలు ఎత్తించేసి ఇంక పందుల మీద పడ్డారు మహారాజులు. ఉప్పందగానే రేత్రి గుప్చిప్పుమని పందుల్ని అడవిలోకి తోలేశారు ఎరికిలోళ్ళు. కాని కాలానికి ఉపద్రవం రాసిపెట్టుంటే ఎవడూ తప్పించలేడని కమ్మల దాసోళ్ల బులినాగన్న పందులు 4 ఊళ్ళోకి పారొచ్చాయంట. వాటిని గవర్నమెంటోళ్ళు యథాప్రకారంగా చంపేశారు. బులినాగన్న ఇంట అందరూ లబో దిబోమని శవం వెళ్ళినట్టు ఏడ్చి మొత్తుకున్నారు. అయ్యిందేదో అయిపోయింది, కర్మం అలాగుంది అని కులపోళ్ళందరూ వెళ్ళి వాళ్ళని ఓదార్చొచ్చారు. రాత్రి కల్లుపాకల కాడ పుట్టింది ముసలం. బులినాగన్నకి ఎవడో చెప్పాడంట, సుక్కమ్మ అల్లుడు అప్పనగాడు నీ పందులు ఊళ్ళోకి రాగానే సంపేవాళ్లకి ఉప్పందించాడు అని. అవును, ఆసూకి చెప్పినోడికి పందికి 10 రూపాయలు ఇస్తా అన్నారు. ఆడసలే తాగుబోతెదవా అని మాదగాని చిట్టయ్య వత్తాసు పలికాడు. అంతే, బులినాగన్న అగ్గి మీద గుగ్గిలమైపోయి ఆడి గుడిసికి లగెత్తి పెణికలో ఉన్న పందుల్ని నరికే కసాయి కత్తిని బొడ్లో దోపుకొని సారా కొట్టుకాడికి లగెత్తాడు. అక్కడాడు కనపడపోయేసరికి అదే పరుగు మీద తిన్నంగా సుక్కమ్మ ఇంటి వాకిట్లోకొచ్చి నిలబడ్డాడు. అప్పటికే తాగొచ్చి గుడిసె గుమ్మంలో జోగుతున్న అప్పన్నని జుట్టు పట్టుకొని లెగదీసి ఆడి జేబులో చెయ్యెట్టాడు. 3 5 కాగితాలు బయటకొచ్చాయి. అది చూసిన లోవా, ఓరి సచ్చినోడా, జేబులో డబ్బులుంచుకొని బియ్యానికి డబ్బులు లేవని అబద్ధాలు ఆడుతున్నావా, నీ మొఖం దాసయ్యా అని తిట్లని లంకించుకుంది. అంతే, బులినాగన్న అసలే ఏడి మీదున్నాడేమో. అప్పన్న జేబులో డబ్బులు కనపడేసరికి ఇంక రుద్రావతారం ఎత్తేసి అప్పన్నని వెనక్కి తోసేసి బొడ్లో కత్తిని లాగి ఆడి మెడ మీద ఒక్క వేటేశాడు.
మెడ మీద బలమైన వేటి పడిన పందిలాగా రక్తంలో గిలగిలా కొట్టుకొని ప్రాణాలు వదిలేశాడు అప్పన్న. జరిగిందేంటో అర్థమయ్యాక కదల్లేని సుక్కమ్మ తప్ప అప్పటిదాకా చోద్యం చూస్తున్న జనాలందరూ కక్కావికలమైపోయి దొరికిన దారి నల్లా పట్టుకుని పరిగెట్టేశారు. అది చూశాక సుక్కమ్మకి నడుంలో ఏ కొంచెమైనా పట్టు అనేది ఉంటే అది కాస్త వదిలేసింది. బులినాగన్నని పోలీసులు పట్టుకొని పోయి వార్తని పేపర్లో చదివి వెధవ పందుల కోసం మనుషులు నరుక్కోవడమేమిటో అని నాగరికులంతా ముక్కున ఏలేసుకున్నారు. లావచేత పని చేయించుకునే పెద్దిల్లోళ్ళందరూ పొద్దుపొడిచే ఉదయం సంజవేళ, సాయంకాలం అసుర సంజవేళ మొగుడు సచ్చిందాని ముఖం 3 నెలల దాకా చూడకూడదని, అందాక పనిలోకి రావద్దని కబురు పెట్టారు. హడలెత్తిపోయి తనకి బదులుగా ఆడపిళ్ళిద్దరినీ పంపింది. పిల్లలు పని బాగానే చేస్తున్నారు గాని గుంట పిల్లల చేత పని చేయించుకుంటే కేసు అవుతుంది అని తిప్పి పంపేశారు. అదిగో అక్కడి నుంచి మొదలయ్యాయి పాట్లు. ఇంటికి పెద్ద దిక్కుగా నిలబడిన లోవకి చేద్దామంటే పని దొరక్క కుటుంబం గడిచే దారే లేక కటకటలాడుతున్నారు. పోనీ మిల్లులో పనికెళ్దామంటే మిల్లులన్నీ మూతపడ్డాయి. ఎప్పటినుంచో పనుల్లో ఉన్న జనాలందరూ ఉన్నకాడికి గిన్నెలు మంచాలు అమ్ముకొని ఊరొదిలి ఎక్కడెక్కడికో వలసపోతున్నారు. దారి తెన్ను కానరాక విలవిలలాడుతున్న లోవ దగ్గరికి ఒకరోజు మధ్యాహ్నం ఊరి చివర హైవే పక్కన పాకలో ఉండే నీలం వచ్చింది. తన పేరిప్పుడు నీలవేణి అంట. మంచి బలమైన మనిషి. ఒకప్పుడు అప్పన్న చేసే మిల్లులోనే పనిచేసేది. వాలుజడలో 3 కనకాంబరాల మాల పెట్టుకుంది. నలుపు రంగు అంచున్న తెల్లచీర కట్టింది. దట్టంగా పౌడర్ పూసుకుని కళ్ళ నిండుగా కాటుక మెరిసే బొట్టు పెట్టుకుంది. ఎదిగిన కొడుకు పెళ్లాంతో కాపురం చేసుకుంటున్నాడు. ఆడి సంపాదన ఆడికే చాలక పిల్లి మొగ్గలేస్తున్నారు. పాత పరిచయాన్ని పురస్కరించుకుని ఏం మరదలా బావున్నావా అని పలకరించింది లోవని. సుక్కమ్మ మంచం మీద ఇటు ఒత్తిగిల్లి ఎగాదిగా చూసింది నీలమ్మని. ఏం బాగులే, ఇదిగో ఇలాగా అని మూలిగింది లోవ. ఈ కుర్రవెదవల్ని పెంచటం ఎలాగో దారి తెన్ను కాని రాకుంది. ఏటో తమ్ముడు పోయాడని తెలిసిన కాడ్నుంచి నిన్ను పలకరించటానికి రావాలని ప్రయత్నం ఇప్పుడు కయ్యింది. సుక్కమ్మ గొంతులోకి రాని దగ్గు తెచ్చుకొని గట్టిగా సకిలించింది. ఎప్పుడూ తల్లిని తీసిపారేసే లోవ ఆ సకిలింపు ఈని తల్లికేసి భయం భయంగా చూసింది. ఆ మాట ఈ మాట అయ్యాక ఎళ్లే ముందు పిల్లల 4 చేతుల్లోనూ 4 పదులెట్టింది నీలమ్మ. వాళ్ల మొహాలు ఆనందంతో విచ్చుకున్నాయి. వెళ్ళిపోతున్న నీలమ్మని వదినే ఆగు అని పిలిచింది లోవ. ఆగిన నీలమ్మ దగ్గరికెళ్ళి నాకు కూడా ఒక దారి చూపించవా అంది. లోవ కళ్ళల్లోకి నీళ్లు ఉబ్బికొచ్చాయి. నీలమ్మ జాలిగా లోవ భుజం తట్టింది. భయం పడకు, మనలాంటి దిక్కు దివాడం లేనోళ్ళందరికీ ఆ దేవుడెట్టిన వరం అయివే. దానిమీద నడిచే లారీలును. ఏం చేస్తాం చెప్పు, మనసు రాయిసేసుకోవాలి అని ఓదార్చింది. రాత్రికి ఒంటికి సబ్బు రాసుకుని నీళ్ళోసుకుని ఉతికిన సీర కట్టుకుని నా పాక్కాడికొచ్చేయి అంది. లోవ వెనక్కి తిరిగి తల్లివైపు చూడకుండా ఇంట్లోకెళ్ళి తలుపేసుకుంది. వాళ్ళెంత గుసగుసగా మాట్లాడుకున్నా సుక్కమ్మ పావు చెవులు ఆ మాటలన్నిటినీ వినిపించుకుంది. ఉన్నట్టుండి సుక్కమ్మ ఏడుపు రాగం మొదలెట్టింది. దేవుడా, ఓ మాయదారి దేవుడా, పుట్టించినోడివి నువ్వే అంటారు దేవుడా. నేను పుట్టేటప్పుడు నా తల్లి కడుపులోని మురుగునీటిని పీల్చుకొని ఎలాగ బయటకొచ్చానో నాకు గెవనం లేదు దేవుడా. ఇప్పుడు ఈ తోలుతిత్తి మురుగుంటలో పడి ఈ ప్రాణం ఒకటే కొట్టుకులాడుతా ఉంది దేవుడా. నీకే గనుక నిజంగా మంత్రసాని పని వచ్చుంటే ఈ మూలబడిపోయిన దేహంలో నుంచి దేవుడా జీవుణ్ణి సునాయాసంగా బయటపడే దేవుడా. అప్పుడే నీ సేతి సలవ రుజువవుతాది దేవుడా. నీ మగోడితనం రుజువవుతాది దేవుడా. దేవుడో, ఓ మాయదారి దేవుడో అంటూ రాగం ముగించింది.